మొన్న హైకోర్టు వ్యాఖ్యలతోనే చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు ఉండవు అన్నది తేలిపోయింది. వాస్తవంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చాయిస్ ఉంది. కానీ అవ్వలేదు. అప్పుడు అరెస్ట్ చేశారు జైలుకి. ఆ తర్వాతన హైకోర్టు కామెంట్‌తో అది పక్కకెళ్ళిపోయింది. అదే ఇప్పుడు జగన్‌కు ఉపయోగపడుతుంది. ప్రతి నిర్ణయానికి చంద్రబాబుదేంటి బాధ్యత అని ఆ రోజున హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు జగన్‌ని కూడా అదే కదా లిక్కర్ కేసులో వాటిట్లో ఎందుకు పెట్టలేకపోతుంది ఈ ప్రభుత్వం? పెడతానికి ఆయనకేం బాధ్యత? అది పాలసీ డెసిషన్ ఆయన తీసుకుంటాడు. కిందంతా ఈళ్ళే గదా అన్నటువంటి. చంద్రబాబు గారికి ఏ కారణంగా అయితే వెసులుబాటు ఇచ్చి బెయిల్ ఇచ్చిందో, రెగ్యులర్ బెయిల్ గూడా కోర్టు, ముందు హెల్త్ బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి అంటే, పాలసీ డెసిషన్ తీసుకున్నారు స్కిల్ డెవలప్‌మెంట్‌లో అంతే తప్పించి ఆయనకేం బాధ్యత అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఏంటది? వాళ్ళెవరో 90% డబ్బులు కడితే రాష్ట్ర ప్రభుత్వం 10% డబ్బులు కట్టాలా? దాని ద్వారా ఆ సిమెన్స్ అనే సంస్థ అక్కడి నుంచి వచ్చి జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ ఇవ్వాలి. వాడు ఇక్కడికి రాలా, వాడు శిక్షణ